క్రితం వీడియోలో మేము తిరుపతిలో శ్రీనివాసం చేరుకున్నాక ఆ రోజు మరుసటి ఉదయమే స్నానం వగైరా చేసేసుకొని వెంటనే ఎస్ఎస్టీ టోకెన్ లైన్లోకి బయలుదేరాం. మేమేమనుకున్నామంటే సాయంత్రం 4 గంటలకి టోకెన్స్ ఇస్తారనుకున్నాము. కానీ బయటకు వచ్చేసరికి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయేసారు, లైన్లో నిలబడి ఉన్నారు. మేమే లాస్ట్ అనుకుంటా. ఇప్పుడు మేము లైన్లోకి వెళ్తున్నాం. ఈ విధంగా ఇలా చూస్తే ఏమనిపించిందంటే మాకు ఈ రష్ లేరులే, ఎవరు ఎక్కువ జనాలు, తొందరగానే దొరికిపోతాయిలే అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది చాలా క్రౌడ్ ఉంది లోపల. అలాగే ఉండిపోయాము. మనసులో ఒక టెన్షన్, దొరుకుతుందా దొరకవా టికెట్స్ అని. దాదాపు అక్కడ 5 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. 5 కంపార్ట్మెంట్లోనూ ఫుల్ రష్ ఉన్నారు, అన్నీ నింపేశారు. ఇంకా గేట్ మెయిన్ లైన్ ఇంకా ఓపెన్ చేయలేదు. కంపార్ట్మెంట్లోని కూర్చోబెట్టారు మమ్మల్ని. మెల్లగా ఈ కంపార్ట్మెంట్లకి వెళ్ళి ఇంకో లైన్ ఉంటుంది హోటల్ సైడ్, ఆ లైన్కి మెల్లగా ఓపెన్ చేస్తారు. ఒక కంపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు. మేమైతే ఈ కంపార్ట్మెంట్లో ఇట్లా ఉన్నాము. నెక్స్ట్ మా పక్కన ఉన్న కంపార్ట్మెంట్ వాళ్ళని వదిలేశారు. దాని తర్వాత మాది ఉంటుంది లైన్. దాన్ని అయితే వాళ్ళు లైన్లోకి పంపిస్తున్నారు. టికెట్లు ఇచ్చేది అవతల సైడ్ ఉంటుంది శ్రీనివాసంకి. మీకు కూడా తెలుసు అనుకుంటా వెళ్ళిన వాళ్ళందరికీ. నెక్స్ట్ లైన్ ఉంటుంది, ఈ కంపార్ట్మెంట్లోంచి లైన్లోకి పంపించారు. మా కంపార్ట్మెంట్ ఎప్పుడు వదులుతారా అని ఎదురు చూస్తున్నాము మేము. కంపార్ట్మెంట్లో అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నీళ్ళు, మంచినీళ్ళు ఇచ్చారు, పాలు ఇచ్చారు. ఎట్లాంటి సౌకర్యం అయితే లేదు. ఏర్పాట్లు అయితే చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ ఇక మమ్మల్ని వదిలేరు లైన్లోకి. మా లైన్ మా వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నాం అనమాట. మిస్ కాకుండా, అంటే మళ్ళీ టైమింగ్ వేరే వస్తుందేమో అని మేము. మా బొమ్మది తను రమేష్ అని, వాళ్ళకి 9 months బాబు ఉన్నాడు. వాళ్ళకి టికెట్స్ అవసరం లేదు, డైరెక్ట్ సుఖదం దగ్గర 1 year బిలో చైల్డ్కి పంపిస్తారు పేరెంట్స్తో పాటు. గేట్లోంచి నెక్స్ట్ ఇంకో లైన్లోకి వెళ్ళాము. ఇక్కడికి వచ్చినాక అసలు లేట్ ఏం కాలేదు. టికెట్లు చాలా స్పీడ్గా ఇచ్చేసారు, త్వరగా. లైన్ ఎక్కడ స్లోగా అయితే మూవ్ కాలేదు లైన్లోకి వచ్చిన తర్వాత. అండ్ ఫైనల్లీ మాకైతే దగ్గర దాకా వచ్చాము, టికెట్ కౌంటర్ దాకా. సో మేము 4 members, మా వాళ్ళందరం ఇక్కడ లైన్లో ఉన్నాము. మా పాప, మా మిస్సెస్ అందరం. సో ఫస్ట్ మా పాప అనుష నిల్చుంది. ఫైనల్లీ అనుష గాట్ టికెట్. తర్వాత మా అత్త వాళ్ళు తీసుకున్నారు, అందరికీ దొరికేసినాయి. బయటకు వచ్చేసాము ఈ విధంగా. నెక్స్ట్ డే టికెట్ ఇచ్చారు మాకు. మరుసటి రోజు 6 గంటలకు ఇచ్చారు మాకు ఎంట్రీకి టికెట్. అండ్ వెంటనే మళ్ళీ లోపల శ్రీనివాసంలోనే అన్నదానం చేస్తుంటే లోపలికి వెళ్ళాను.
తినేసాము. తినేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి జీప్ మాట్లాడేసుకొని కింద పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని, టెంపుల్కి వెళ్ళి తర్వాత అదే జీప్లో కొండపైకి వెళ్దామని ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము. ఈ విధంగా మా వాళ్ళందరూ జీప్లో ఎక్కుతున్నారు. ఇక్కడి ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోవాలంటారు కదా, సో ఇప్పుడు మేమందరం పద్మావతి అమ్మవారి తిరుచానూరు బయలుదేరుతున్నాము. అందరం ఎక్కేస్తాం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉందాం. ఇందాక వీడియోలు చూపించాము, మా అల్లుడు అవుతాడు చిన్న బాబు, పుట్టెంటికలు అనమాట తీస్తున్నారు. అక్కడ మొక్కు ఉంది. సో శ్రీనివాసంకి వెళ్ళి అయితే బయలుదేరి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. మాకు ఇక్కడ ఎదురుగానే గజరాజ్ కనిపించారు, ఆశీర్వాదం ఇస్తున్నారు అందరికీ. తీసుకొని అంటే మా వాళ్ళు కొంతమంది భయపడ్డారు దగ్గరికి వెళ్ళడానికి. గజరాజు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈ విధంగా తీసుకొని మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే అమ్మవారికి మంచి ఉయ్యాల సేవ చేస్తున్నారు, పల్లకి సేవ. సో అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. ఎందుకంటే అమ్మవారి పల్లకి సేవ చేస్తున్నారు. మేము వెళ్ళింది శుక్రవారం రోజు, ఏకాదశి రోజు. అక్కడ కూడా టెంపుల్లో చాలా రష్ ఉండే, దాదాపు 4 hours దర్శనం టైం తీసుకున్నది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడ మనకి అమ్మవారికి పల్లకి సేవ చేస్తున్నారు. ఇక్కడ కొద్దిసేపు ఉన్నాము. ఈ విధంగా అయితే అమ్మవారిని దండం పెట్టుకొని నేను కూడా అక్కడ చాలాసేపు ఉన్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ విధంగా అయితే మేము దర్శనం చేసుకున్నాము. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.